నమస్తే. యూట్యూబ్లో ఎక్కడ చూసినా బాల్క సుమన్ వార్తనే. అరెస్ట్ అయ్యాడు. ఆయనదే వార్త, ఏం లేదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే కనిపిస్తూ ఉంది. ఏంది కారణం అంటే మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేసిండు అనేది ఒక కారణం. ఆ దాడి చేసిన క్రమంలో మంత్రికి ఏం కాలే, ఆయన కొడుకుకి ఏం కాలేదు, ఎంపీ వంశీకి. కానీ పోలీసులకు దెబ్బలు తగిలినాయి. ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్కి అయితే తీవ్ర గాయమైంది. సర్జరీ కూడా చేయాలంట. ఇప్పుడు హైదరాబాద్లో ఏదో హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ రాజశేఖర్ కూడా కొంత గాయాలైనవి. ఇంకా రెవెన్యూ అధికారులకు, వాళ్ళకి వీళ్ళకి అందరికి చాలామందికి అయినాయి. అంటే ఏంది ఇది పంచాయతీ అంటే క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ ఎన్నిక. అటు బీఆర్ఎస్కి ఏమో 10 కౌన్సిలర్లు వాళ్ళు గెలిచిండ్రు. సిపిఐ మద్దతుతోటి వాళ్ళు అక్కడ మున్సిపల్ పీఠాన్ని, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బాల్క సుమన్. లేదని ఎవరు మంత్రి వివేక్, కాంగ్రెస్కి వచ్చిన కౌన్సిలర్ ఏంది ఆరే. మరి ఆయనకి ఎందుకు అంత ఇబ్బందో నాకు అర్థమవుతుంది. చెన్నూరు భాజపాతో కాంగ్రెసే తీసుకున్నది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని. బాల్క సుమన్ ఏం డిస్టర్బ్ చేయలేదు. మరి ఈడనే ఎందుకు చేస్తున్నాడు అంటే 10 సీట్లు మెజార్టీగా బీఆర్ఎస్కి వచ్చినాయి, కాంగ్రెస్కి 6 వచ్చినాయి. మరి ఊకోవాలి కదా మంత్రి వివేక్ కూడా. ఎందుకంత ఆయనకు బాధ? ఇప్పుడు ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్కు రాకపోతే మంత్రి వివేక్ ఏమవుతుంది? మంత్రి పదవి పోతుందా, లేకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలవననుకుంటున్నాడా? ఏందో అర్థం కాలేని పరిస్థితి. ఆయన మంచి విద్యావంతుడు, పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్నాడు. ఈ చిల్లర పంచాయతీ పెట్టుకున్నాడు. పోతే పోయింది ఒకటి కేతనపల్లి. ఎందుకు ఈ పంచాయతీ? ఈ బాల్క సుమన్ది కూడా అట్లే ఉంది. ఇప్పుడు బాల్క సుమన్ బీఆర్ఎస్కు 10 సీట్లు వచ్చినాయి. బహిరంగంగా ఒక సభ పెట్టి రాదు, బహిరంగ ఒక సభ పెట్టి ప్రజలకు చెప్పు రాదు. ఒక మాజీ ఎమ్మెల్యే ప్రవర్తించేది అదేనా? మాజీ ఎంపీ ఎమ్మెల్యే అది ట్రాఫిక్ కోన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇసిరేయడం, ఇట్లా కొట్టడం. ఒక మాజీ ఎమ్మెల్యేకు సహనం ఉండాలి కదా. ఒకవేళ నిజంగానే మంత్రి వివేకు అక్రమంగా ఎక్సాఫిషియల్ సభ్యుల ఓట్లు వేయించుకొని ఆయన ప్లస్ ఆయన కొడుకు ప్రజలు గమనిస్తారు కదా. శాశ్వతం ఏం కాదు కదా. 3 ఏళ్ళు అయితే నీవే గెలుస్తావేమో. ఎందుకంత ఆరాటం, ఉబలాటం? బాల్క సుమన్కి ఆవేశం ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. నేనేమంటే ఇప్పుడు ఇద్దరిని అనాలే నేను. మంత్రి వివేకు కామోష్ ఉంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ పంచాయతీ? ఇప్పుడు ఆయన దాడి చేస్తే రెవెన్యూ అధికారులకు, మంత్రి వివేక్ ఆయన కొడుకు వంశీకి ఏమైనా అయితే ఏం కాలేదు, వాళ్ళు కాలర పోయిండు. అదేంది ఈ కోన్ తీసుకొని ఇసిరేస్తే ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్కు, తర్వాత రెవెన్యూ అధికారులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ అందరికీ తాకినాయి, అందరికి గాయాలైనాయి. ఇప్పుడు ఈయన మీద ఎవరు ఫిర్యాదు చేసిండ్రంటే దేవాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి SHO గంగారం ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది, నిన్న అయింది. ఈరోజు ఇప్పుడు ఇదే మొత్తం వార్త అంతా ఇదే. క్యాతనపల్లిలో ఆయన ఇంటి దగ్గరికి పోయి అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు, సతాయించిండ్రు. ఏదో రకంగా లోపలికి పోయినరు పోలీసులు. లోపలికి పోయి ఆయన ఇది అదే ఫోటో చెప్తా ఉన్నారు, ఇట్లా కేసు నమోదైంది రండి అంటే కూడా రాలే. లాభం లేదని ఆయన ఎత్తుకొని పోయినారు. ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడితే లాఠీ చార్జ్ కూడా వేసిండ్రు. ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత దిగజారుతున్నారు నాయకులు? బాల్క సుమన్ ఎందుకు అట్లా చిల్లెరగా ప్రవర్తిస్తున్నాడు? ఒక వీధి రౌడీలాగా ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఈయన మంత్రి వివేక్ ఆయనకు మెజారిటీ సీట్లు రాలేదు, ఆయన ఎందుకు చైర్మన్ పీఠం, మున్సిపల్ చైర్మన్ పీఠం కావాలని ఆయన ఎందుకు పట్టుబడుతున్నాడు? ఎందుకు ఇట్లా తయారయ్యారు మీరు రాజకీయ నాయకులు? చిల్లరగా అయిపోయారు. నిజంగా చెప్తున్నా కదా, నేను ఈ మాట చెప్పడానికి, ఈ మాట మాట్లాడడానికి సిగ్గుపడుతూనే చెప్తున్నా. గంజాయి బ్యాచ్ కంటే మీరు చిల్లరగా తయారయ్యారు. నిజంగా చెప్తున్నా, చిల్లరగా. ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యిండు, ఏదో సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యిండు. ఈయన ఏమనగా మొత్తం ఒక 5 మంది మీదనే కేసు అయినట్టుంది. ఈయన ఏమనుగా ఉన్నాడు బాల్క సుమన్. ఏమైతే శిక్ష పడి అయితే ఈయనను అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చుట్టుముట్టారు కదా మొత్తం. ఆయనకు అస్వస్థత గురైండు, ఊపిరి ఆడక. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి ఆయనకు చికిత్స చేయించి, వైద్య పరీక్షలు నిర్వహించి మంచిర్యాల కోర్టుకి ఇప్పుడు తరలించారు. ఇంకా అప్డేట్ రాలేదు, అది తరలించారు. రిమాండ్ విధిస్తారు, లేకపోతే అప్పుడే బెయిల్ అన్న వస్తుంది. ఏమవుతుంది ఇంతకు మించి? మంత్రి వివేకు ఉత్తగా గోటితోటి పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకుంటున్నాడు. ఆయన పంతం నెగ్గించుకోవాలని. ఎందుకండి నాకు అర్థం కాదు. చెన్నూరులో ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన అరాచకాలు చేసిండనే కదా. బాల్క సుమన్ గతంలో అరాచకాలు చేసిండు, బాగా అవినీతికి పాల్పడ్డాడని మిమ్మల్ని గెలిపించిండ్రు.
ఇప్పుడు చెన్నూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్కే ఉంది. ఇప్పుడు కేతనపల్లి పోతే నీకేం బాధ అంటున్నా, నేను అడిగేది అది. అది పోతే నీకేం బాధ, ఏం 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 కిరీటం కింద పడుతుంది, నీకేం నీకున్న పదవులు ఏం ఊసిపోతాయి? ఈ ఈ ఈ ఈ యొక్క జులుంకు, ఈ యొక్క పెత్తనానికి ఆడ మెజారిటీ లేకున్నా సీటు దక్కించుకోవాలనే దానికి పోవద్దు. మంత్రి వివేకు ఇప్పటికే మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది మెల్లగా. అందులో భాగంగానే కేతనపల్లె రాలేదు, 10 బీఆర్ఎస్ కొట్టింది, మీరు 6 కొట్టిండ్రు, సిపిఐ 4, ఓ ఇండిపెండెంట్ ఉన్నాడు. వదిలేయి రాదు ఆ సీట్, ఎందుకు ఈ పంచాయతీ? ఎందుకు? నీ కొడుకు వయసున్న ఆయనతో ఉన్నంత, ఆయన వయసున్నంత ఉంది బాలకసుమన్కు, దాదాపు అటో ఇటో 5-6 ఏళ్ళు ఉంటే ఉండొచ్చు. ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నా ఆయనతోటి? హుందాగా తప్పుకోవచ్చు కదా. అరే నాకు ఆడ మెజార్టీ రాలేదు, నాకెందుకు అవసరం లేదు కదా, పోనీ బీఆర్ఎస్కే పోనీ, వాళ్ళు కూడా మన ప్రజలే కదా. ఇప్పుడు చెన్నూరు ప్రజలే కదా, వాళ్ళు కూడా చెన్నూరు ఓటర్సే కదా, వాళ్ళు కూడా మన ప్రజలే కదా, మన ఓటర్లే కదా అని అనుకుంటే అయిపోయాయి కదా. ఈ యొక్క చర్యతోటి బాల్కసుమనేమో వీధి రౌడీలాగా ఆయన తయారైపోయాడు. ఆయననేమో విలువ ఓటుకున్నాడు, ఆయనకున్న విలువంతా ఓటుకున్నాడు. ఇక ఇక్కడ నలిగిపోయింది ఎవరంటే పోలీసులు, వాళ్ళ గాయాలైనవి. ఇప్పుడు రాకేష్ కానిస్టేబుల్ ఆయనకి సర్జరీ చేయాలంట, ఏదో తలకు బాగా తగిలిందంట. తర్వాత రెవెన్యూ అధికారులు ఇబ్బంది పడ్డారు, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇదంతా చిల్లర అయిపోయింది. ఇప్పుడు కేసులు అయినాయి. ఆ కేసుల వల్ల ఏమయ్యేది ఏం లేదులే కానీ, ఎన్ని చూస్తలేం కానీ, నేను కేసుల గురించి ఆయనకి ఏదో శిక్ష పడుతుంది, ఎన్నేళ్ళలో జైలు, దాని గురించి మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ ఈయన ఎందుకు చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు, అక్కడ ఆయన హుందాతనాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు అనేది నేను అడిగే ప్రశ్న. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు ఈ చిల్లర పోరళ్ళు తిరుగుతుంటారు ఆడాడ, వాళ్ళకంటే ఘోరంగా తయారైన. ఈయన ఉనికి నిలుపుకోవడానికి ఈయన ప్రయత్నిస్తున్నాడా తెలియదు. ఉనికి కోల్పోతున్నా నేను బీఆర్ఎస్ పార్టీ అనుకొని అక్కడ స్థానికంగా ఏదో రచయాలని చేస్తున్నాడా తెలియదు. ఆయననేమో చిల్లర పంచాయతీ పెట్టుకోండి, మెజార్టీ రానప్పుడు వదిలేయి రాదు, ఎందుకు పంచాయతీ? ఏంది ఇది? ఇది జరుగుతున్న విషయం. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇదే పంచాయతీ ఉంది, ఇదే పంచాయతీ. ఈయన పంచాయతీ ఏమో ఇది, ఆయన పంచాయతీ అది. ఇక మనం మాట్లాడుకోవాలి ఈ రాజకీయం గురించి. అసలు ఒకటే, ఈ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికనే ఉండకూడదు నిజంగా భవిష్యత్తులో. నెక్స్ట్ ఎలక్షన్లో డైరెక్ట్ చైర్మనే పోటీ చేయాలి, మున్సిపల్ చైర్మన్ పోటీ చేసి చైర్మన్ పదవికే పోటీ చేయాలి అభ్యర్థులు. డైరెక్ట్ ఓట్లు వేయాలి. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ని ఎన్నుకోరా, అట్లనే అభ్యర్థిని కూడా మున్సిపల్ చైర్మన్ కూడా ఎన్నుకునే ఆ సిస్టమ్ వస్తే మంచిగా ఉంటుంది నిజంగా. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎన్నికలప్పుడేమో ఈ కౌన్సిలర్లు ఓటర్లకు డబ్బులు వంచిండ్రు, ఎన్నికలు అయిపోయినాక వీళ్ళ అవసరం, రాజకీయ పార్టీలకు వీళ్ళకి అవసరం కదా, కౌన్సిలర్లకు డబ్బులు వంచారు, కోట్లు లక్షలు మారినాయి చేతులు. నిజంగా చెప్తున్నా, ఏ వేస్ట్ ఈ ఎన్నికలు అనుకుంటున్నాం కానీ, ఇక దీని బదులు పంచాయతీ నిజంగా చెప్తున్నా, వేలంపాట వాడితే అయిపోరు. వేలంపాట వాడుకోండి, ఓకే, వేలంపాట వాడండి. ఇది మున్సిపల్ చైర్మన్ ₹1 కోటి, 2 కోట్లు, వేలంపాట వాడండి. ఇక సిగ్గుండాలి రాజకీయాలు చేయనీకి, కొంచెం బుద్ధి ఉండాలి. వేలంపాటలు నిజంగా వేలంపాటలే ఇవి. ఇవాళ అట్లే అయింది, రహస్యంగా జరుగుతున్న వేలంపాటలు, బహిరంగంగా జరగలే కానీ రహస్యంగా జరుగుతున్న వేలంపాటలు. ఇంత దిగజారిన రాజకీయాలు తయారైనాయి రాష్ట్రంలో. ఇక దీనికోసం మీడియా కథ కరకాను, ఇక ఇదే ఉంది. ప్రజా సమస్యలు ఏం లేవు, ఇంకా నిరుద్యోగులు, లేకపోతే హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు పిల్లలకు, ఇవంతా లేవు, వీళ్ళ పంచాయతీ ఉంది. ఏదేమైనా ఈ అంశంలో మంత్రి వివేక్ అయితే దిగజారిపోయాడు, ఆయన స్థాయిని మొత్తం ఆయననే దిగజార్చుకున్నాడు. ఈయనైతే ఇంకా ఆయన ఇక ఊర్లలో తిరిగే పొరల్లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇద్దరిది తప్పే ఉంది, ఇద్దరికి తెలివిలేనితనమే. ఇక వీళ్లకు పోలీసులు బలిపశువులు అయ్యారు. ఇవి మన రాజకీయాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అది చైర్మన్ ఎన్నిక జరగలేదు, ఇంకా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఇంకా జరగలేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇది అక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.